నెక్స్ట్ మనం మాట్లాడుకునేది బీఏఎస్ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ మెథడ్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఎంజీలో విన్సర్ అనేది దాని మీద కూడా ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు టాటాలోనైతే ఈ యొక్క పంచీవి ఫేస్ లిఫ్ట్ నుంచి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది తీసుకొస్తున్నారు. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అసలు ఇదేంటి అన్నట్లయితే బ్యాటరీ ప్యాక్‌ని మీరు అద్దెకి తీసుకోవచ్చు. మీరు బుక్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగంటే వితౌట్ బ్యాటరీ ప్యాక్ మీరు బుక్ చేసుకున్నట్లయితే 6.5 లాక్స్‌కే మీకు ఈ యొక్క కార్ అనేది వస్తుందనమాట. ఎలాగా అంటే ఓన్లీ బాడీ వితౌట్ ఏదైతే బ్యాటరీ ప్యాక్ ఉందో బ్యాటరీ ప్యాక్ లేకుండా ఓన్లీ బాడీ అనేది మీకొస్తుంది. కార్ అనేది ఎప్పుడైతే షోరూమ్ రిసీవ్ చేసుకుంటారో మీ షోరూమ్‌కెళ్ళి బీఏఏఎస్ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఎవరైతే ఉంటారో ఆథరైజ్డ్ డీలర్స్ వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు యొక్క బ్యాటరీ ప్యాక్‌ని మీ యొక్క వెహికల్‌కి ఇన్‌స్టాల్ చేస్తారు. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ యొక్క బ్యాటరీ ప్యాక్ మీరు వాడే కొద్దీ అంటే ఎన్ని కిలోమీటర్లు మీరు తిరుగుతున్నారు అనే దాన్ని బట్టి మీరు పే చేయాల్సొస్తుందనమాట. సో, మీకు వాళ్ళు యాప్ ఇస్తారు. ఆ యాప్‌లో మీరు ఎంత తిరుగుతున్నారు ఏంటని కంటిన్యూ‌గా మానిటర్ అయ్యి ఉంటుంది. మంత్లీ మీరు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారనేది మంత్లీ పే చేయాల్సొస్తుంది. ఎంత పే చేయాలి అన్నట్లయితే కిలోమీటర్‌కి 3.5-4 రూపీస్ అయితే మీరు పే చేయాలి. అలాగే మీరు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారో దాన్ని బట్టి మీరు పే చేయాల్సొస్తుంది. సో, అదే కాకుండా మీరు సింగిల్ టైమ్ పేమెంట్ కూడా చేయొచ్చు. ఎలాగా అంటే 20,000 కిలోమీటర్స్, 30,000 కిలోమీటర్స్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాననమాట. 20,000 కిలోమీటర్స్, 30,000 కిలోమీటర్స్ ఇలాగా ఇన్ని కిలోమీటర్‌కి ఒకసారిగా మీరు పే చేసినట్లయితే ఈ యొక్క కిలోమీటర్స్ అన్నీ తిరిగేంత వరకు మీకు ఎటువంటి నోటిఫికేషన్ రాదు. మీరు ఎటువంటి విధంగా పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు ముందుగానే పే చేస్తున్నారు కాబట్టి. సో, ఈ యొక్క బీఏఎస్ మెథడ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో అయితే చెప్పండి.